ఒకప్పుడు నేను సాధారణ గృహిణిని. డబ్బు వస్తున్నా ఎక్కడ పోతుందో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. సేవింగ్స్ అంటే చిన్న భయం ఉండేది. అలాగే ఫినాన్షియల్ మేకింగ్ డెసిషన్స్ అన్న ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉండేది. ఇలా అనేక సార్లు నెల చివరి వచ్చేసరికి మన చేతుల్లో డబ్బులు లేకపోగా వేరొకరిని అడగాల్సిన పరిస్థితి వచ్చేది. అలాంటి రోజులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు. నేను ఫినాన్షియల్ అవేర్‌నెస్ కావాలి అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాననమాట. అక్కడ కొన్ని విషయాలు నేర్చుకోవడం ద్వారా ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎలా కావాలి, ఏంటి, మనం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. సో, అలాగే రిటర్న్స్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ మనీని ఎలా మనం డైవర్సిఫికేషన్ చేసుకొని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రతి ఒక్క ప్లానింగ్ అవేర్‌నెస్ అనేది నేను తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. దాని ద్వారా మంచి రిటర్న్స్ అనేది పొందాను. సో, ఇప్పుడు డబ్బు అనేది నా చేతుల్లో ఉంది. అంటే గనక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి మనీ పరంగా నాకు నేను సాల్వ్ చేసుకోగలను. సో, ఇలాంటి ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క మహిళకు అవసరం. సో, ఇలాంటి ఒక మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ టిప్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Thank you very much.